దాసనారాయణరావు పోయే ముందు ఒక 3 ఇయర్స్ రెగ్యులర్ ఆర్టిస్ట్‌మే అక్కడ. రెగ్యులర్ కమిటీ మెంబర్ అనమాట అక్కడ. ఒక అరగంట లేట్ అయితే నాకు ఫోన్ చేసారు గురుగారు. "రేయ్ ఎక్కడున్నావు?" అంటే "సార్ ఏదో కుమార్ ఏదో ఆడియో ఫంక్షన్ పెట్టాడు సార్ పిలిచాడు సార్" అంటే ఎళ్ళకూడదురా మనం వచ్చేయాలిగా అర్జెంట్‌గా. అంత చనువండి గురుగారంటే గురుగారు అవును. మాకు. మీరు ఎన్ని సార్లు ఇంట్లో కనిపించలేదు మాకు. అసలు అక్కడ అవును. రోజు ఈవినింగ్ 6-9 ఉండేవాళ్ళం మేము. మీరు రేలంగి నరసింహరావు ఆ! గారు ఎక్కువ ఆ! కనిపించారు. రియల్‌గా సార్ ఇంకా ఆయన పెర్మనెంట్ కోఆర్డినేటర్ కదండీ ఆయన. అవును. ఆయన ఫస్ట్ నుంచి కోఆర్డినేటర్ ఆయన. ఆయన డైరెక్టర్ అయిన తర్వాత కూడా మన దాసనారాయణరావు చేసే సినిమాలన్నిటికి ఆయన మళ్ళీ సెకండ్ యూనిట్ డైరెక్టర్ చేసేవారాయన. ఓకే. ఓకే. ఆయనకి ఫీలింగ్ ఉండదు. మన దాసనారాయణరావు గారికి రైట్ హ్యాండ్ ఎవరంటే నంబర్ 1 రేలంగి నరసింహరావు గారు. కోటి రామకృష్ణప్పుడు నంబర్ 2 కోటి రామకృష్ణ. కోటి రామకృష్ణని ఎలా వాడుకున్నారంటే అప్పట్లో నేను కళ్ళతో చూసి చెప్తున్నా. దాసనారాయణరావు ఒకేసారి 6, 7 సినిమాలు షూటింగ్ జరిగాయండి. ఈయన 6, 7 షూటింగ్‌లు ఉండేవాడు కాదు. ఎళ్ళేవాడు. ఎలాగంటే ఆయన కారులో వెనకాల కోటి రామకృష్ణ కూర్చొని రాసుకునేవాడు. ఈయన చెప్తే టక్‌మని నడుచుకుంటూ కోసం. ఆయన పక్కన నేను. కోటి రామకృష్ణ నా ఫ్రెండ్. అందుకు కూడా కార్‌లో ఎళ్ళేవాళ్ళం. గురుగారు దాసనారాయణరావు మా గురువు. ఆ విధంగా మేము కూడా ఎళ్ళేవాళ్ళం కార్‌లో. అంబాసిడర్ కారు. వెనకాల 5, 6 కార్‌లు వచ్చేయండి. వెళ్తే ఒక షూటింగ్ ఎళ్ళేవాళ్ళం. 'జీవితమే ఒక నాటకం' అని సినిమా జరిగేది అప్పుడు. అటుకెళ్తే వీడేం జరిగింది మనకి అంటే సార్ నేను ఇలా వచ్చి ఇలా జరిగింది సార్. ఓకే రాసుకోండి. అని టక్ స్పాట్‌లో 2 సీన్‌లు రాసి ఇచ్చేవారు. రామకృష్ణ ఇందాక నీకు చెప్పిన సీన్ ఏది అని చెప్పి చేసి ఇచ్చేవారు. ఆన్ ది స్పాట్ డైలాగ్ బెటర్‌మెంట్లు గాని చేసేవారండి. ఇలాగ కోటి రామకృష్ణ అనంతరం 6 సినిమా షూటింగ్ తిరిగేవాడు. రేలంగి ఒక సినిమాకి, నందం హరిశ్చంద్ర ఒక సినిమాకి, రమణబాబు సినిమాకి ఇలా 10 మంది కోఆర్డినేటర్లు 10 మంది సినిమాలు రవిరాజ పినిశెట్టి గారు రవిరాజ్ పినిశెట్టి ఒక సినిమాకి. అలా 10 మంది కోఆర్డినేటర్లు ఉండేవారు. ఈ కోటి రామకృష్ణ మాత్రం ప్రతి సినిమాకి కూడా ఉండేవాడు. ఓకే. ఈయన కమాండర్ ఇన్ చీఫ్ అన్నమాట. అంటే కాదు గురుగారికి ఆత్మీయుడు. ఆయన చెప్పడం రాసుకుంటమే. అప్పుడు తర్వాత చిన్న టేప్ రికార్డులు వచ్చేయండి. టేప్ రికార్డ్ రికార్డ్ చేసేవారు. రాజకీయ టైం లేకపోతే కనుక టేప్ రికార్డ్ రికార్డ్ చేసేవారు. అలాంటి టైంలో కూడా నేను గురుగారు కూడా తిరిగేవాడిని. కోటి రామకృష్ణ కూడా తిరిగేవాడిని. అంటే రేలంగి నరసింహరావు గారు రైట్ హ్యాండ్. ఈ రేలంగి నరసింహరావు గారు దాసనారాయణరావు ప్రొడక్షన్‌లో బోల్డ్ సినిమాలు చేశారు. రొటేషన్ చక్రవర్తి అని అలాంటి బోల్డ్ సినిమాలు డైరెక్ట్ చేశారు. అలాగా దాసనారాయణరావే రేలంగి నరసింహరావు డైరెక్ట్ చేశారు. దాసనారాయణరావు వల్లే కోటి రామకృష్ణ డైరెక్టర్ అయ్యారు. అలాగే దాసనారాయణరావు దగ్గర ఉన్న వాళ్ళందరినీ పైకి దిగొచ్చిన గొప్ప వ్యక్తి అండి ఆయన. అవును. అదే మళ్ళీ రాఘవేంద్రరావు దగ్గర ఉన్న డైరెక్టర్లు చాలా మంది చూడండి పెద్ద పెద్ద డైరెక్టర్లు అవ్వలేదు. తెలుసా మీకు? దాసనారాయణ అంటే రాజమౌళి గారి రాజమౌళి గారు తప్ప. ఒకళ్ళిద్దరు తప్పండి. అయ్యారులేండి 2, 3 అయ్యారు కానీ వాళ్ళు ఇంత ఫేమస్ కాదు. గురుగారి దగ్గర ఎక్కువ మంది జనం బయటకు వచ్చారు. ఇప్పుడు అదే ప్యాటర్న్ సుకుమార్ గారి దగ్గర కనిపిస్తుంది. వస్తారు. సుకుమార్ గారి దగ్గర నుంచి చాలా మంది డైరెక్టర్స్ వస్తున్నారు. దాసనారాయణ గారి తర్వాత శిష్యుల్ని ఎంకరేజ్ చేస్తూ శిష్యులకి ఒక బ్యాక్ ఎండ్ గా ఉంటూ వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ సెట్ చేస్తూ వాళ్ళని గైడ్ చేస్తున్న గురువు స్థానంలో నిజంగా సుకుమార్ గారు కనిపిస్తున్నారు. ఇప్పుడు కోటి రామకృష్ణ ఫస్ట్ సినిమా ఇదండి ఇది రాఘవ గారి సినిమా అండి. రాఘవ ఎవరు దాసనారాయణ ప్రొడ్యూసర్. అవును. అలాగే మన రేలంగి నరసింహరావు ఫస్ట్ సినిమా చందమామ అండి. దాని ప్రొడ్యూసర్ కోవే చెరియన్ అని సర్కస్ రౌండ్ ప్రొడ్యూసర్. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ కదా. కే రాఘవ గారు కదా. ముందు సినిమా తరంగిణి అండి. అంటే తరంగిణి తర్వాత రిలీజ్ అయింది. సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. అసలు 365 days అని మొదలేసింది కోటి రామకృష్ణ అండి. మంగమ్మ గారు మనవాడు ముద్దుల కృష్ణయ్య అసలు వరుస పెట్టి అన్ని ముద్దుల మామయ్య. బాలకృష్ణ గారి కెరియర్ హైయెస్ట్ సినిమాలు తీసింది. కోటి రామకృష్ణ గారి కెరియర్ ఇలా ప్యారలల్ గా ఎదిగినాయి అన్నమాట. సరే ఎలా సాధ్యం అవుతుంది?